రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఫలితాలు దాదాపు మెజారిటీ ఫలితాలు వెలువడ్డాయి. 1-2 ఫలితాల అధికారిక ప్రకటన ఇంకా మిగిలి ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల ఫలితాల దశ పూర్తిగా స్పష్టమైపోయింది. ఇందులో మొట్టమొదటి పాయింట్, భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ 273 సీట్ల మార్క్కి ఒక 30 సీట్లు తక్కువకే ఆగిపోయింది. 30 సీట్లు తక్కువ పడుతోంది. అంటే 237, 38 ఈ ప్రాంతంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఆగిపోయింది. గతంలో వచ్చినటువంటి 303 సీట్లతో పోల్చినట్లయితే 60కి పైబడి సీట్లు బీజేపీవి తగ్గాయి. కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ యొక్క సీట్ల గ్రాఫ్ పడిపోయింది, ఓట్ల గ్రాఫ్ పడలేదు. రాజస్థాన్లో ఓట్ల శాతం పెరిగింది, ఉత్తర భారతదేశంలోని అనేక చోట్ల ఓట్ల శాతం పెరిగింది, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఓట్ల శాతం పెరిగింది. ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో ఉన్న ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్లలో తగ్గుదల లేకపోయినప్పటికీ సీట్లలో భారీ తగ్గుదల వచ్చింది. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఇండి కూటమి చాలా పెరిగింది. గతంలో ఉన్నటువంటి సీట్లతో పోలిస్తే ఆల్మోస్ట్ రెండింతలైంది. రెండింతలైనప్పటికీ కూడాను 273 సీట్ మార్క్కి ఒక 40 సీట్లు తక్కువ పడింది. ఒక్క కాంగ్రెస్ కాదు, మిత్రపక్షాలన్నీ కలిసి ఇంత ప్రయత్నం చేసినా కూడా వాళ్లకు అబ్సల్యూట్ మెజారిటీ మార్కుకు ఒక 40 సీట్లు తక్కువ పడ్డాయి. దీని అర్థం ఏంటి? కాంగ్రెస్ బలం పెరిగింది, కాంగ్రెస్ ఓట్లు పెద్దగా పెరగకపోయినా బలమైతే పెరిగింది. బలము పెరిగినప్పటికీ కూడా అది అబ్సల్యూట్ మార్క్కి తక్కువ ఉంది. బీజేపీ బలం తగ్గింది, కాంగ్రెస్ బలం పెరిగింది, కానీ పెరిగిన బలం చాలనంత స్థితిలో ఉంది. ఇది మొట్టమొదటి టేక్అవే. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే, రానున్న 5 సంవత్సరాల్లో ఈ దేశ రాజకీయాల దిశను నిర్ధారించేది ప్రాంతీయ పార్టీలు. ఏ ప్రాంతీయ పార్టీలు అయితే 2014 నుంచి 2024 వరకు కేంద్ర రాజకీయాలని కుక్కని ఊపినట్టుగా, మామూలుగానైతే కుక్క తోకను ఊపాలి, కానీ 1-2 ప్రాంతీయ పార్టీలు మొత్తము కుక్కని ఊపినట్టుగా ఏదైతే పరిస్థితి అంతకు ముందు ఉండేదో ఆ పరిస్థితి లేకుండా చేసింది 2014 నుంచి 2024 మధ్య కాలఖండం. ఇప్పుడు ఆ పరిస్థితి మారి మళ్ళీ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యము జాతీయ రాజకీయాల్లో పెరగబోతోంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం అంటే దేశానికి పెద్దగా మేలు ఉండదు. నాకు ఫలానా మంత్రిత్వ శాఖ కావాలి, నాకు ఫలానా కాంట్రాక్ట్ కావాలి, నాకు ఇది ఇచ్చే తీరాలి, నాకు తెలిసినటువంటి ఈ వ్యక్తిని గవర్నర్గా నియమించాలి, లేకపోతే ఫలానా కాంట్రాక్ట్ నా మనిషికే ఇప్పించాలి, ఈ అవినీతి జరుగుతున్నా నువ్వు చూసి చూడనట్టు ఊరుకోవాలి, ఈ రకమైనటువంటి కండిషన్స్ ప్రాంతీయ పార్టీలు పెట్టబోతున్నాయి. సో ప్రధానంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీకి ప్రస్తుతానికి మద్దతు ఇస్తామని ప్రకటించినటువంటి జనతాదళ్ యునైటెడ్ కానీ 16 సీట్లు ఉన్నాయి, 15 సీట్లు గెలుచుకున్నటువంటి తెలుగుదేశం కానీ, 2 పార్టీలు ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమితోటే తాము ఉండబోతున్నట్టుగా ప్రకటించాయి. కానీ రానున్న రోజుల్లో వీళ్ళ డిమాండ్లు పెరుగుతాయి. ఇవి మొత్తము ప్రభుత్వాన్ని శాసించేటటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల మోదీ ప్రభుత్వం ఏదైతే 3.0లో ఏ ఎజెండానైతే కంప్లీట్ చేయాలనుకుందో ఆ ఎజెండా పూర్తి కావడంలో అనేక ఇబ్బందులు రావచ్చు, కొన్ని ఆగిపోవచ్చు, కొంత రివైజ్ చేయవలసి రావచ్చు. ఉదాహరణకి 1 నేషన్ 1 ఎలక్షన్స్, ఇది ఇంకా సాధ్యం కాకపోవచ్చు. ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం 5 సంవత్సరాలు ఆలస్యం కావచ్చును. రాజ్యసభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడాను లోకసభలో ఈ పార్టీల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని బీజేపీ తట్టుకుంటూ సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా అనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు
వేగం తగ్గుతాయి, కొన్నిటివి అటకెక్కుతాయి, కొన్ని పనులు ఆగిపోతాయి. ఇది దీని అర్థము. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగబోతోంది. అయితే మౌలికంగా భారతీయ జనతా పార్టీకి 60 సీట్ల నష్టం ఎలా జరిగింది, ఇది కూడా అనలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రచార సమయంలో ఎక్కడ కూడాను, లేకపోతే మోదీకి లభిస్తున్న ఆదరణ కానీ, రకరకాల అధ్యయనాల ద్వారా వెలువడుతున్న దాని ప్రకారం కానీ భారతీయ జనతా పార్టీ సునాయాసంగా 273 మార్క్ దాటుతుందని భావించారు. పొరపాటు ఎక్కడ జరిగింది? దీనిలో మౌలికంగా 2-3 విషయాలు స్థూలంగా ఇప్పుడు కళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే చాలా చోట్ల అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు వచ్చాయి. అభ్యర్థుల ఎంపిక ఉదాహరణకి పురుషోత్తం రూపాలాకి గుజరాత్లో టికెట్ ఇవ్వడం వల్ల రాజపుత్ర కమ్యూనిటీ పూర్తిగా బీజేపీకి దూరము వచ్చేసింది. అల్పేష్ ఠాకూర్ ఇటువంటి వాళ్ళందరూ కూడాను, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను పార్టీకి కొంచెం దూరం మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. పర్యవసానంగా రాజపుత్ర ఓట్లలో బీజేపీ నుంచి దూరమైన కారణంగా గుజరాత్లో మెజారిటీలు తగ్గినాయి. అమిత్ షా 7 లక్షల మెజారిటీతో నెగ్గి బహుశా ప్రపంచంలోనే అత్యధిక మెజారిటీలో నెగ్గినటువంటి నాయకుడిగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాకిస్తాన్ లాగా 98% ఓట్లు పడ్డాయి, పుతిన్ లాగా కాకుండా గెలిచినటువంటి నాయకుడిగా రికార్డు స్థాపించవచ్చు. కానీ ఓవరాల్గా పార్టీ గుజరాత్లో కూడా 1 సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రెండవది, అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి నినాదాన్ని కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అన్నటువంటి ప్రచారం చాలా ఉధృతంగా చేయగలిగింది. బీజేపీ డిఫెన్స్లో కూడా పడింది. పదే ఆ విషయం మాట్లాడుతూ సంజాయిషీలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. దాని అర్థం ఏంటంటే దళితుల్లో ఏ వర్గమైతే బీజేపీకి దగ్గరగా వచ్చి బీజేపీతో ఉంటూ వాల్మీకి, ఉత్తరప్రదేశ్లోని వాల్మీకిస్ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు పోతాయేమోనన్న భయంతో కాంగ్రెస్ వైపు వెళ్ళారు. సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళరు, కానీ కూటమిలో కాంగ్రెస్ వైపు వాళ్ళు వెళ్ళటం జరిగింది. బీహార్లో ఆ పరిస్థితి కొంచెం తక్కువగా జరిగింది. కారణం ఏంటంటే బీహార్లో 2 ప్రధాన దళిత పార్టీలు, జీతన్ రామ్ మాఝీకి చెందినటువంటి మహాదళిత్ గ్రూపులకు చెందినటువంటి హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్కి చెందిన పార్టీ, ఈ 2 కూటమిలో ఉన్న కారణంగా దళితుల్లో కొంత భరోసా కలిగింది. అందుకే బీహార్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. సో ఇది ఒకటి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీలో దీని ప్రభావము చాలా కనిపించింది. మాయావతి ఓట్లు దాదాపు 3% పడిపోయినాయి. అంటే ఆమె పార్టీకి చెందినటువంటి 10% ఓట్లు బీజేపీకి పడకపోయినా మాయావతికి పడ్డ ఓట్లు కూడాను కాంగ్రెస్కి వెళ్ళాయి. బీజేపీ యొక్క దళిత ఓట్లు కూడా కాంగ్రెస్కి వెళ్ళాయి. ఇది ఒకటి జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మరొకటి జరిగినట్లుగా కనిపిస్తోంది. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలలో కొద్దిగా అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణ సముదాయం, దేశం మొత్తం మీద యూపీ, బీహార్లో బ్రాహ్మణ ఓటర్లలో చాలా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. మాఫియా డాన్లు కూడా ఉంటారు బ్రాహ్మణ సముదాయంలో. మిగతా చోట్ల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. తమిళనాడు వంటి ప్రాంతంలో అయితే వాళ్ళు చాలా నిజానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రకంగా చూసినట్లయితే యూపీలో ఉన్నటువంటి బ్రాహ్మణ సముదాయము బీజేపీకి దూరం వెళ్ళింది. దీని ప్రభావం కూడా కాంగ్రెస్కి సానుకూలమైంది. కాబట్టి ఓవరాల్గా కాంగ్రెస్ పర్సంటేజ్ పెరిగింది. దీంతో సీట్లు బీజేపీవి యూపీలో 20 సీట్ల వరకు తగ్గడము జరిగింది. అంటే ఒకవైపు దళితుల్లో బీజేపీతో ఉన్న వర్గంతో పాటు బీఎస్పీతో ఉన్న వర్గము కాంగ్రెస్ వైపు వెళ్ళింది. అదేవిధంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి ఓటర్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. దీనివల్ల ఓవరాల్ బీజేపీ టాలీ పడిపోయింది. అభ్యర్థుల ఎంపిక చాలా చోట్ల దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు మనం ఇందాకే దాని గురించి చెప్పుకున్నాము. మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే చాలా చోట్ల మోదీ పైన మాత్రమే క్యాడర్ ఆధారపడి మోదీ వల్ల గెలిచిపోతాము అన్నటువంటి ఒక అతి విశ్వాసంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అందుకే ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఓట్ల శాతము పెరిగినప్పటికీ కూడాను విన్నింగ్ మార్జిన్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మేరకు విన్నింగ్ మార్జిన్లు సాధించలేకపోవటము, రాజస్థాన్లో 10 సీట్లు కోల్పోవటము, అదేవిధంగా యూపీలో 25-30 సీట్లు కోల్పోవటము, బీహార్లో కూడాను బీజేపీ ఓట్లు తగ్గడం, ఇటువంటి అనేక ఫ్యాక్టర్లు కలిసి ఓవరాల్ బీజేపీ టాలీ తగ్గింది. దీని
ఇమీడియట్ ఫలితం ఏంటంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగబోతోంది. రానున్న 5 సంవత్సరాలలో మోదీ మన్మోహన్ సింగ్ లాగా బలహీనమైన పరిపాలన ఇచ్చినట్లయితే దానివల్ల నష్టం జరుగుతుంది. ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి విషయం. మరొకటి, కేవలము డెవలప్మెంట్ ఆధారంగా మోదీ అటు వెల్ఫేర్ ఇటు డెవలప్మెంట్ ఈ రెండిటి యొక్క సమమేళవింపుతోటి ఓటర్ల దగ్గరికి వెళ్ళారు. ఓట్లు దాని ఆధారంగానే అడిగే ప్రయత్నం చేశారు. అది పనిచేసినట్టుగా కనిపించలేదు. చివరి క్షణంలో హిందుత్వ ఇష్యూస్ని ఎన్నికల ప్రచారంలో లేవనెత్తినా కూడాను హిందుత్వ ఇష్యూస్కి ముందు నుంచి లభించవలసినటువంటి ప్రాచుర్యం లభించని కారణంగా అవి డెస్పరేట్ ఎఫర్ట్స్గా కనిపించినాయి తప్పితే, అంటే ఏదో హతాశలోనో కంగారులోనో చేసిన వ్యాఖ్యలుగా కనిపించాయి తప్ప ఓన్లీ డెవలప్మెంట్ లేదా వెల్ఫేర్ ఒకటే ఎన్నికల్లో ఒక పార్టీని గెలిపించలేదు అన్నటువంటి విషయాన్ని ఈ ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. దాంతోపాటు ఈ రెండిటి మీద ఇంకొకటి కావాల్సి ఉంటుంది. అది సమయానికి ఆ డోస్ పడకపోయినట్లయితే దానివల్ల నష్టం జరుగుతుందన్నది కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా స్థూలంగా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ వరకు కేరళలో ఒక సీటు గెలుచుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కొంత అడుగు ముందుకు వేయగలిగింది. తమిళనాడులో ఓట్ల శాతం పెంచుకోగలిగింది. ఒరిస్సాలో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలలో బలమైనటువంటి ప్రదర్శనను కనిపింపజేసింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల మొత్తం మీద పార్టీ యొక్క టాలీ దెబ్బతింది. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీకి అనేక సవాళ్ళు, బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డా కూడా, మూడవసారి మోదీ ప్రధానమంత్రి అయినా కూడాను అనేక సమస్యలు ఉండబోతున్నాయన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలను ఏ రకంగా సముదాయిస్తారు, వీటిని ఏ రకంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది, ఇవన్నీ కూడాను మోదీ ముందున్నటువంటి పెద్ద సవాళ్ళు. వీటన్నిటి కారణంగా ఏదైతే కోర్ ఎజెండా ఉందో ఆ కోర్ ఎజెండా వెనకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.